మీరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మీరు పార్టీ మారిపోతే మీ పార్టీ గుమ్మం కూడా ఎక్కడ వైసీపీ, అదే ఏ పార్టీ అనేది జనసేన టీడీపీ అంతే. మీరు మీ నాయకులు రెచ్చగొట్టేసి మా నాయకులు లీగలైజ్ ఇస్తానన్నారు కదా. మీ నాయకులు తన జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి మీదే కేసు పెట్టిన వ్యక్తి, చెల్లిదే నాకు సంబంధం లేదన్న వ్యక్తి, తండ్రి చనిపోతేనే నోరెత్తిన వ్యక్తి, మీకు లీగలైజ్ ఎంతవరకు ఇవ్వగాడు ఇచ్చాడు అనుకుందాం. రేపు పొద్దున కోర్టుల చుట్టూ మీరు జగన్మోహన్ రెడ్డి తన కేసులు కోర్టు చుట్టూగా తనకి వెళ్తాంలే. ఆయన కాబట్టి అది మేనేజ్ చేసుకుంటున్నాడు, లేదో పరపతి ఉంది కాబట్టి వాయిదాలు తెచ్చుకుంటున్నారు. మీరు వెళ్ళగలరా? ఒక వాయిదాకి ఒక లాయర్ని పెట్టాలి, ఎంత డబ్బులు అవుతుందో తెలుసా? నేను అన్ని పార్టీ కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకండి. మీ పార్టీని రెచ్చగొడుతున్నాయని మీ అధికారులు మీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ అభిమానంతో మీరు కేసుల్లో ఇరుకుని మీ జీవితం నాశనం చేసుకోకండి. మీ పిల్లలను ఈదులు పాలు చేయకండి. రైట్ అండి, మీరు కంక్లూడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో లక్ష్మణ్ రావు గారు లెక్క కొట్టేసినట్టు, ఆయన ఎవరు చిట్టుబాబు గారు చెప్పేసినట్టు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసినట్టు ఇరుక్కుంటే మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. విమర్శించుకోవడం తప్పులే, అంతేగాని మాత్రం గమనించాలని నేను కోరుతున్నాను సార్. ఎస్ సుజాత గారు ప్లీజ్ రియాక్ట్. సార్ నేను ఫస్ట్ చెప్పిన మాటే, అది వైసీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పే అండి. మా వాళ్ళు చేస్తే కూడా మీరు కేసులు పెట్టండి. అలాగే పట్టాభి గారిని కూడా ఆ రోజు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎవరు దీనికి అతీతం కాదు అని చెప్పిన మాట మాత్రం వీళ్ళకి చెవులకు ఎక్కదండి. మీ వాళ్ళు చేయలేదా, వాళ్ళు చేయలేదా, టీడీపీ వాళ్ళు చేయలేదా, జనసేన వాళ్ళు చేయలేదా, అలా తిట్టలేదా అన్నారు. అలాగా ప్రవర్తించినా, అలాంటి బూతులు మాట్లాడిన ఎవరు చేసినా తప్పే అని మేము చెప్తున్నాం. అది మాత్రం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. అలాగే ఇప్పుడు వర రవీంద్ర రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్త కాదంటున్నారు. గుర్రం భానుచంద్రారెడ్డి అని ఒక ఆయన ఉంటారు, ఆయన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. మరి ఆయన మీకు సంబంధం లేదా? పోసాని కృష్ణమురళి గారు మీకు సంబంధం లేదా? మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి మీకు సంబంధం లేదా? సాక్షాత్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. సుజాత గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే, గతంలో రోజాని మాట్లాడిన రోజా గారు మంత్రిగా ఉన్న టైంలో మాట్లాడి మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారని మాట్లాడిన టీడీపీ నేత గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆయన మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు ఆయన మాట్లాడాడు కదా బూతులు, మరి మిగతా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. కేవలం వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఎందుకు? ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో సోషల్ మీడియాలో కానీ బయట కానీ వైసీపీ నేతల వల్ల, కార్యకర్తల వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసుల ప్రకారం అరెస్టులు జరుగుతున్నాయి. మీకు ఎవరన్నా మానసికంగా మీరు బాధ పెట్టుంటే రోజా గారు కేసు పెట్టాలంటారు మీరు, అంతే కదా? రోజా గారు కేసు పెడితే అప్పుడు యాక్షన్ లోకి వెళ్తారు, అంతే కదా? సార్ ఖచ్చితంగా చట్టాలు అందరికీ ఒకటే సార్. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మాకొక చట్టం వాళ్ళకొక చట్టం ఉండదు సార్. ఎవరైతే బాధలు పడతారో మీరు కేసులు పెట్టండి. హైకోర్టులు ఉన్నాయి, కోర్టులు అందరికీ సమానమే సార్. చట్టాలు అందరికీ సమానమే. పోలీసు వ్యవస్థను ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు మా కార్యకర్తలను వాడుకోమండి, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. మీరు ఎవరికైనా బాధ కలిగించుంటే కేసులు పెట్టండి. మేము కాదని అనట్లేదు కదా, మా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారు అనట్లేదు కదా. మీ వాళ్ళకే ఇంకా రాత మర్యాదలు జరుగుతున్నాయి కదా, చూస్తూనే ఉన్నారు కదా. బిర్యానీలు తినిపెట్టి బల్లాలు వేసి కూర్చోబెడుతున్నారు. దీనికి ఎవరికైనా మాట్లాడితే వెంటే పాపం అసాను కూర్చోలేరేమో. త్రిపుణ్యం చిట్టుబాబు గారు అయ్యో కొయ్యో మర్రో అంటారు. మరి ఆయన మాట్లాడినప్పుడు మేము వింటున్నాం కదండి. చూడకుండా సుజాత గారు ఎవరైతే ఉన్నారో సుజాత గారు ఒక్క నిమిషం అండి, లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. డిబేట్ లో ఉన్నప్పుడు మీతోటి అడ్డమైన తిట్లు తిట్టించుకోవడానికి మేము రాలేదు. మీ దగ్గర జీతాలకు మేము పనిచేయట్లేదు. మీరు సరైన భాష ఉపయోగించి మాట్లాడితే మాట్లాడండి, లేదంటే డిబేట్ లోంచి వెళ్ళిపోండి, లేదంటే మ్యూట్ లో పెట్టుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మహిళలు తిడతామంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం పెట్టుకోండి. సుజాత్ గారు, బీటెక్ రవి గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, ఆయన మాట్లాడుతూ ఎవరైతే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే ఆయన్ని వైసీపీ వాళ్లే హతమార్చడానికి వాళ్ళు పక్కా స్కెచ్ వేశారు కాబట్టే వాళ్ళ మీడియాలోనే ఆయన దొరికాడని దొరకలేదని పోలీసులతో మాట్లాడిస్తూ రకరకాలుగా చేస్తున్న కామెంట్ని మీరు ఏం చెప్తారు కూటమి నేతగా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, ఆయన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ మట్టు పెడదామని చూస్తుంది,
కాబట్టి దాన్ని పోలీసుల మీదకి నెట్టివేయబడదని చూస్తుందని చెప్తున్న మాటలను మీరు ఏ రకంగా చూస్తారు ఒక కూటమి నేతగా? సార్